సో ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు మైండ్లో 100 క్వశ్చన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో బీటెక్ జాయిన్ అవ్వాలా, లేదా డిగ్రీ బెటరా, సిఎస్సి ఓవర్ క్రౌడెడా, లేదా డ్రాప్ ఇయర్ తీసుకోవాలా, అసలు యావరేజ్ స్టూడెంట్కి ఫ్యూచర్ ఉందా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో నేను కూడా ఎగ్జాక్ట్లీ ఈ కన్ఫ్యూజన్లోనే ఉన్నా అండ్ హానెస్ట్లీ రాంగ్ డిసిషన్స్ అనేవి తీసుకున్నా. సో నేను ఈ వీడియోలో మోటివేషన్ ఇవ్వను అండ్ అలాగే హైప్ ఇవ్వను, బట్ రియాలిటీ ఏంటనేది చెప్తాను. ఆఫ్టర్ ఇంటర్ వాట్ యాక్చువల్లీ యూ షుడ్ డూ, బికాజ్ నెక్స్ట్ 4 years మీ లైఫ్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకున్న హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్కి, కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇచ్చాను. ఫస్ట్ అండర్స్టాండ్ వన్ ట్రూత్, వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది చెప్తూ ఉంటారు, సో ఇంటర్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకో, నీ లైఫ్ చాలా బాగుంటుంది, అండ్ అలాగే ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకో, నీ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంటర్ మార్క్స్ అనేవి నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయవు, అండ్ అలాగే ఎంసెట్ ర్యాంక్ అనేది కూడా మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. బట్ నెక్స్ట్ 4 yearsలో మీరు ఏదైతే నేర్చుకుంటారో అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సీట్ వచ్చింది కదా అని చెప్పేసి రిలాక్స్ అయిపోతూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే, సీట్ అనేది స్టార్ట్ పాయింటే, ఎండ్ పాయింట్ కాదు. బీటెక్ వర్సెస్ డిగ్రీ. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ యూ బీటెక్, సో బీటెక్లో 4 years అనేవి ఉంటాయి. సో ఈ 4 yearsలో స్కిల్ డెవలప్ చేసుకోవడానికి మీకు చాలా టైం అనేది దొరుకుతుంది. బట్ అసలు ప్రాబ్లం ఏంటంటే, 80% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్ అనేది డెవలప్ చేసుకోరు, ఏదో ఎగ్జామ్స్ కోసం చదువుతారు అంతే. సో ఇఫ్ యూ జాయిన్ బీటెక్, అటెండ్ క్లాసెస్, రైట్ ఎగ్జామ్, ఏదో పాస్ అవడానికి చదివితే దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. బట్ ఇఫ్ యూ చూస్ బీటెక్ యాజ్ అన్ ఆపర్చునిటీ, లైక్ కోడింగ్ చేయడం, ఇంటర్న్షిప్స్ చేయడం, సర్టిఫికేట్స్ చేయడం, అండ్ అలాగే సీనియర్స్ని అప్రోచ్ అవ్వడం, సీనియర్స్తో మాట్లాడటం, సో దిస్ విల్ హెల్ప్స్ యూ టు గెట్ అండ్ ప్లేస్మెంట్ ఇన్ ఈవెన్ ఏ టైర్ 3 కాలేజ్ ఆల్సో. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ డిగ్రీ, సో డిగ్రీని రాంగ్ అని ఎవరు చెప్పరు, బట్ వన్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో డిగ్రీ ఎక్స్పోజర్ కొంచెం తక్కువ ఉంటుంది when compared to బీటెక్ సిఎస్సి. బట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ ఇన్ డిగ్రీ, సో యూ మస్ట్ బి ఎక్స్ట్రా సీరియస్ అబౌట్ యువర్ స్కిల్స్. సెల్ఫ్ లర్నింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అసలు డ్రాప్ ఇయర్ తీసుకోవాలా లేదా. సో నువ్వు ఒకవేళ డ్రాప్ ఇయర్ తీసుకుందాం అనుకుంటుంటే ఈ 3 questions నిన్ను నువ్వు అడుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నేను రోజుకి 6 to 8 hours చదవగలనా లేదా, నేను డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయగలనా, మోర్ ఇయర్ సేమ్ సిలబస్ చదవడానికి మెంటల్లీ రెడీగా ఉన్నానా లేదా. సో ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, దెన్ యూ కెన్ చూస్ డ్రాప్ ఇయర్. బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రాప్ ఇయర్లో డిసిప్లిన్ని మెయింటైన్ చేయలేరు. సో బీ కేర్ఫుల్. వాట్ ఐ వుడ్ డూ ఇఫ్ ఐ ఫినిష్డ్ ఇంటర్, నేను ఇప్పుడు ఇంటర్ ఫినిష్ చేస్తే ఇలా అయితే చేస్తాను. సో మంత్ 1 వచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, నెక్స్ట్ 1 వచ్చేసి టైపింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకుంటా, అండ్ అలాగే నెక్స్ట్ 1 వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటా. నెక్స్ట్ మంత్ 2 వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ రెండింటిలో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటా. నెక్స్ట్ మంత్ 3 వచ్చేసి ఏవో ఒక చిన్న స్మాల్ ప్రాజెక్ట్స్ అనేవి ట్రై చేస్తా. సో ఇలా నేను చేయడం వల్ల కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి బేసిక్స్లో కంఫర్టబుల్గా ఉంటాను ఫర్ యావరేజ్ స్టూడెంట్స్. సో మీరు కూడా యావరేజ్ స్టూడెంటా అయితే మీకు ఒక గుడ్ న్యూస్. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీరు టాప్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు కన్సిస్టెంట్గా ఉంటే చాలు. మీరు రోజు 1-2 hours కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే చాలు, మీకు 4 yearsలో మిరాకిల్ అనేది జరుగుతుంది. సో మిరాకిల్ అంటే ఏదో లక్ కాదు, కాంపౌండ్ ఎఫెక్ట్. సో ఆఫ్టర్ ఇంటర్ కన్ఫ్యూజన్ అనేది అందరికీ నార్మల్గా ఉంటుంది. బట్ ప్లీజ్ రిమెంబర్, కాలేజ్ సీట్ అనేది మీ లైఫ్ గోల్ కాదు, స్కిల్ డెవలప్ చేసుకోవడం అనేది మీ లైఫ్ గోల్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మీ నెక్స్ట్ 4 years సీరియస్గా తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది సీరియస్గా ఉంటుంది. సో మీ నెక్స్ట్ 4 years క్యాజువల్గా తీసుకుంటే మీ లైఫ్ అనేది క్యాజువల్గా ఉంటుంది. సో చూస్ వైజ్లీ. సో ఈ వీడియో కనుక నీకు హెల్ప్ అయి ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో ఎంసెట్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ రియాలిటీ అనేది డిస్కస్ చేస్తా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్, సో నోటిఫికేషన్ అనేది ఆన్లో ఉంచుకోండి. బికాజ్ ఐఎమ్ నాట్ హియర్ టు మోటివేట్ యూ, ఐఎమ్ హియర్ టు ప్రిపేర్ యూ.